Welcome to the Biology Panthuli AI YouTube channel. డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 హాస్టల్ వెల్ఫేర్ మరియు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అత్యంత ముఖ్యమైనటువంటి జీకే బిట్స్ను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ యొక్క బిట్స్ ఆ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా తయారు చేయబడినవి, అదేవిధంగా క్విక్ రివిజన్కు చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, మధుమేహం చికిత్సలో వాడే ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్నవారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫ్రెడరిక్ గ్రాంట్ బ్యాంటింగ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్, స్టెథోస్కోప్ను కనుగొన్నవారు ఎవరు? ఎస్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రెనే లెనాక్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్, నక్షత్రాల పరిణామంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఎస్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్ చంద్రశేఖర్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్, బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? ఎస్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లీవెన్ హాక్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్, కృత్రిమ గుండెను లేదా ఆర్టిఫిషియల్ హార్ట్ను అభివృద్ధి చేసినటువంటి విలియం కోల్ఫ్ ఏ దేశానికి చెందినవారు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నెదర్లాండ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్, పెట్రోల్ కారు ఆవిష్కర్త ఎవరు? ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కార్ల్ బెంజ్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్, బాల్ పాయింట్ పెన్ కనుగొన్నవారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లాజ్లో బిరో. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్, స్టీమ్ ఇంజన్ను కనుగొన్నవారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జేమ్స్ వాట్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్, ముద్రణ యంత్రాన్ని లేదా ప్రింటింగ్ మెషిన్ కనుగొన్నవారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జాన్ గుటెన్బర్గ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ టెన్త్ బిట్, భారతీయ అణు కార్యక్రమ పితామహుడు ఎవరు? ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హోమీ జే బాబా ఆర్ హోమీ జహంగీర్ బాబా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్, న్యూట్రాన్ కనుగొన్నవారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చాడ్విక్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ను సింపుల్గా కనుగొనడానికి నేను ఒక చిన్న కోడ్ ఇస్తున్నాను. సో ఈ కోడ్ గమనించినట్లయితే ఆర్టీసీ పెన్. సో ఆర్ ఫర్ రూథర్ఫర్డ్, రూథర్ఫర్డ్ ప్రోటాన్ కనుగొన్నాడు. అదేవిధంగా టీ ఫర్ థామ్సన్ ఎలక్ట్రాన్ కనుగొన్నాడు. సి ఫర్ చాడ్విక్, న్యూట్రాన్ కనుగొన్నాడు. సో ఇక్కడ గమనించినట్లయితే సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చాడ్విక్. సో దెన్ వీ కెన్ గో ఫర్ 12th బిట్, జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? ఎస్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గ్రెగర్ జోహాన్ మెండల్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్, జీవ పరిణామ సిద్ధాంత పితామహుడు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డార్విన్. సో డార్విన్ వీ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్, పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ ద ఇయర్ 1929. ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్, టెలిస్కోప్ను కనుగొన్నవారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, గెలీలియో. సో గెలీలియో టెలిస్కోప్ను కనుగొన్నాడు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్, ఎడ్వర్డ్ జెన్నర్ ఏ టీకాను అభివృద్ధి చేశాడు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, స్మాల్ పాక్స్. సో స్మాల్ పాక్స్ లేదా మసూచి వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. ఎట్ ప్రజెంట్ ద స్మాల్ పాక్స్ ఈజ్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th బిట్, ఆపరేషన్ ఫ్లడ్ పితామహుడు ఎవరు? సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వర్గీస్ కురియన్. సో వర్గీస్ కురియన్ వీ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. సో ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు
వైట్ రెవల్యూషన్. సో వైట్ రెవల్యూషన్ పిత వర్గీస్ కురియన్. హీ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 18th బిట్. ఆక్సిజన్ అనే పేరు ఎవరు పెట్టారు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, యాంటోనీ లావోయిజర్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. రబ్బర్ పదార్థాల వల్కనైజేషన్ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చార్లెస్ గుడ్ ఇయర్ వల్కనైజేషన్ అనే ప్రాసెస్ను కనుగొన్నారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 20 బిట్. పోలియో నివారణకు వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జొనాస్ సాక్. సో వ్యాక్సిన్ను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త జొనాస్ సాక్. అదేవిధంగా ఓపీవి అనగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్. సో ప్రజెంట్ డేస్ అందరూ ఉపయోగించేటటువంటి వ్యాక్సిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్. దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్. సో వ్యాక్సిన్ అంటే జొనాస్ సాక్, అదేవిధంగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే ఆల్బర్ట్ సాబిన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 21 బిట్. మానవునిలో రక్త ప్రసరణ కనుగొన్నది ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, విలియం హార్వే. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 22nd బిట్. ఆధునిక మెడిసిన్ పితామహుడు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, హిప్పోక్రటిస్. సో హిప్పోక్రటిస్ను ఆధునిక మెడిసిన్ పితామహుడని పిలుస్తారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 23rd బిట్. క్రింది జతల్లో తప్పైనవి ఏవి? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రామ్దేవ్ మిశ్రా, భారతీయ జీవావరణ శాస్త్ర పితామహుడు. సెకండ్ బిట్ రాబర్ట్ బ్రౌన్, సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు. ఆప్షన్ సి, యాంటోనీ వాన్ లీవెన్హాక్, కేంద్రకాన్ని కనుగొన్నారు. ఆప్షన్ డి, న్యూటన్ విశ్వ గురుత్వ సూత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏడి, ఏబి మరియు డి, బీసీ మరియు డి. ఆప్షన్ 4 బి మరియు సి. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బి మరియు సి. ఇవి రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. సో బీసీ రాంగ్ ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్స్ రామ్దేవ్ మిశ్రా, భారతీయ జీవావరణ శాస్త్ర పితామహుడు. న్యూటన్ విశ్వగురుత్వ సూత్రం. సో ఇక్కడ గమనించినట్లయితే రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. యాంటోనీ వాన్ లీవెన్హాక్ సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు. రైట్. నెక్స్ట్ కెన్ గో ఫర్ 24 బిట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మూల పురుషుడు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ప్రజెంట్ డేస్లో ఉన్న ట్రెండింగ్ క్వశ్చన్. సో అందరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జాన్ మెకార్దీ. వీ కాల్డ్ యాజ్ జాన్ మెకార్దీ, వీ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 25th బిట్. క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ శాస్త్రవేత్తలు వారి యొక్క విభాగాలను ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏ, అలెన్ ట్యూరింగ్ కంప్యూటర్, లావోయిజర్ రసాయన శాస్త్రం, ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్రం, గ్రెగర్ మెండల్ జన్యు శాస్త్రం. సో కరెక్ట్గా జతపరిచినట్టయితే మనం ఈజీగా గమనించవచ్చు. అలెన్ ట్యూరింగ్ అనేవాడు కంప్యూటర్కి అధిపతి, లావోయిజర్ రసాయన శాస్త్రానికి సంబంధించినవాడు, ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్రం, గ్రెగర్ మెండల్ జన్యు శాస్త్రం. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ను లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఇలాంటి బిట్స్ నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.